ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? బాధతో ఉన్నారా? ఎందుకంటే యేసు ప్రభువును సిలువ వేశారు కదా. మరి యేసు ప్రభువును సిలువ వేసిన రోజులు శ్రమల దినాలు అని మరి బూడిద బుధవారం నుండి 40వ రోజు వరకు చాలా సంఘాలు కిరణ్ గారు చెప్పారు. చాలా సంఘాలు చేయడం లేదు, కొన్ని సంఘాలు మాత్రమే చేస్తున్నారు. అందులో కూడా కొంతమంది శుక్రవారం రోజు చర్చి తెరవరు, గుడ్ ఫ్రైడే మాకు లేదు అని మూసేస్తున్నారు. అంతా విడ్డూరంగా ఉంది లోకం. ఏది నిజము ఏది అబద్ధము అనేది మనం గుర్తెరగాలి. 7 మాటలు మాట్లాడేటప్పుడు 7 మంది నాకు ఆత్మీయ పిల్లలే, బయట వారేం కాదు, వారు బయట నుండి వస్తున్నారు ఇక్కడికి. అంతే, వారు కూడా ఆత్మీయ పిల్లలే. బయట వారిని మనం పిలవడం లేదు. కొన్ని సంఘాలు బయట వారిని పిలిపించుకొని చెప్పుతో కొట్టించుకుంటున్నారు. అట్లా చాలా విదూరమైన ప్రసంగాలు చేస్తున్నారు. అందువలన బయట వారిని పిలవడం లేదు. మన సంఘంలో ఉంటున్న వారే 7 మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వారు రోజు రోజుకు బలం పొందుకోవాలి, రోజు రోజుకు శక్తి పొందుకోవాలి, వారికి ధైర్యం రావాలి. మరి యేసు ప్రభు రాకల్లో ఎత్తబడాలి. ఈ లోకంలో మనం ఇతరులకు సువార్త చెప్పువారుగా ఉండాలి, మన యేసయ్య గురించి ప్రకటించేవారుగా ఉండాలి. ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. వాక్యం చదువుతాం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి నేనే చదువుతాను, అది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం వాక్యం ఉందనేది గమనించండి. ఆయన ఏం మాట్లాడాడో చెప్తాను. ఇది కరెక్టా కాదా, మనం ఏ విధంగా ఉండాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా. నేను వాక్యాన్ని బోధించేటప్పుడు కూడా మీరు వాక్యాన్ని పరిశీలన చేయాలి. నేను చెప్పింది కరెక్ట్గా ఉండాలి అనేది మీరు గమనించాలి. ఏదైనా నేను తప్పులు చెప్పాను అనుకో, మీరు ముఖాముఖిగా వచ్చి అడగవచ్చు, సందేహాలు, డౌట్ అడగవచ్చు, తప్పులేదు, అది తెలుసుకోవాలి. 27:3 నుండి చదువుతాను కొన్ని వాక్యాలు. అక్కడున్న వాక్యాలను జాగ్రత్తగా వినండి. ఆయన ఏం మాట్లాడాడో దాన్ని కూడా వివరిస్తాను. చివరి కాలంలో ఉంటున్నాము. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్పి ప్రభువు హెచ్చరించాడు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తానని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకునేను. ప్రధాన యాజకులను ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకోలేదు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వారి పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తము పొలము అనబడుతున్నది. ఇక్కడ గమనించండి, ఆ యొక్క పొలాన్ని కొన్నది ఎవరు?
ఆ పొలాన్ని కొన్నదెవరు? యోధా ఇస్కరియోత లేకపోతే ప్రధాన యాజకుడు బాగా క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఆ పైసలు దేవాలయంలో పారేశాడు. నిరపరాధ రక్తాన్ని నేను చిందించాను, పాపం లేని నా దేవుని నేను సిలువ వేసేటట్లుగా చేశాను, నేను చాలా దుర్మార్గుడిని, నేను పాపిని అని పశ్చాత్తాపడి ఆయన చచ్చిపోయాడు, నేనెందుకు బ్రతకాలి, ఆయన చచ్చిపోయాడు నేనెందుకు బ్రతకాలి అని పోయి ఊరేసుకున్నాడు. ఎక్కడో దూరంగా వెళ్ళి ఊరేసుకున్నాడు. ఇప్పుడు ఈయనేం ప్రసంగం చేస్తాడంటే, వాడు ఆది నుంచి దొంగోడు, ఆ డబ్బులు పెట్టి కుమ్మరి వారి పొలాన్ని కొన్నాడు, ఆ పొలంలోనే ఊరేసుకొని తెచ్చాడు, ఆ పొలంలోనే అతన్ని పూడ్చిపెట్టారు అని ప్రసంగం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్పాలి? ఎక్కడో ఆయన ఊరేసుకొని చనిపోయాడు. అది పరదేశులు కొన్న పొలం. ఈయన పరదేశి కాదు, యూదుడు ఆయన. యోధా ఇస్కరియోతు యూదుడు. ఆ యొక్క పరదేశికి కొన్న పొలంలో ఈయన తీసిపోయి పెడతారా? పెట్టరు కదా. ఈయన ప్రసంగం చేస్తున్నాడు టీవీలో. ఎంత దుర్మార్గం అండి. యోధా ఇస్కరియోతు చేసిన కార్యాన్ని బట్టి, ధైర్యంగా చేశాడు కాబట్టి, అటువంటి ధైర్యం కలిగిన వాడు శిష్యులు ఎవరు లేరు. అందుకని ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. మరి ఈ విషయాన్ని పాత నిబంధనలో ప్రవచనాలు కూడా ఉన్నాయి. అవి నేను వచ్చే వారం వివరిస్తాను. ఈరోజు మన తండ్రి ప్రేమ ఎంత గొప్పది అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనల్ని ఆత్మీయంగా కన్న తండ్రి ఆయన ప్రేమ ఎంత గొప్పది అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అందరూ హుషారుగా ఉన్నారా? ఇప్పుడు వాక్యాలకు పోదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు. ఐజయా 45 1 to 6 గమనించండి. ఆ యొక్క వాక్యాలు అక్కడ కోరెషుని గురించి, కోరెషు రాజుల గురించి, అన్ని రాజుల గురించి రాస్తుంది. ఆయన్ను చాలా గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టి ధన నిధులను కోరెషుకి ఇచ్చినాడు. కోరెషు యెరూషలేము దేవాలయం కట్టేదానికి ఆయన డబ్బును సహాయం చేశాడు. ఈ ప్రేరేపణ ఇచ్చింది ఎవరు? దేవుడు, మన పరమ తండ్రి, సృష్టికర్త దేవుడు. కోరెషు ఈ విధంగా యెరూషలేములో దేవాలయంలో పడగొట్టారు. ఆ యొక్క మందిరము తిరిగి కట్టబడాలి. నేను నిన్ను అభిషేకిస్తున్నాను. దేవుడు కోరెషును అభిషేకించినాడు. అన్ని రోజుగా ఉంటున్న వారిని అభిషేకించి ధన నిధులను అనుగ్రహించినాడు. గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. చెరపట్టబడిన బబులోను ప్రజలు, బబులోనులో ఉంటున్న ఇశ్రాయేలీయులను, యూదులను ఆయన పిలువనంపించి, మీరు వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని కట్టండి అని చెప్పి అక్కడ ఆ యొక్క ధన నిధుల్ని కోరెషు రాజిస్తున్నాడు. అన్ని రాజిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అన్యుడు కాదు, ఇప్పుడు దేవుని బిడ్డగా అభిషేకించబడిన వాడు. దేవుడు అభిషేకించి ప్రత్యేకమైన బిడ్డగా తీసుకొచ్చుకున్నాడు. తనకు ప్రియమైన కుమారుడుగా తీసుకున్నాడు. ఆయనలో ఉంటున్న అన్ని ఆత్మను తొలగించి దేవుని యొక్క ఆత్మను ఆయనలో పెట్టాడు. కాబట్టి ఇటువంటి గొప్ప మాట పలకగలిగినాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క ధన నిధులు అనేది అన్య రాజైన కోరెషుకి ఇచ్చిన దేవుడు మనకు కూడా అనుగ్రహించగలడు. మనం ఆ ధన నిధులు కావాలని మనం అడుక్కోవాల్సిన పని లేదు. అయ్యా నాకు డబ్బు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి,
నేను గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అని చెప్పి మనం అడగాల్సిన పని లేదు. మొట్టమొదటి నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, ఈ లోకంలో ఏమి కావాలో నేను చేస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మీరు ఇంటి దగ్గర 45 అధ్యాయం పూర్తిగా చదువుకోండి. కోరేషన్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. అటువంటి గొప్ప అన్ని రోజులు కలిగించిన దేవుడు అన్యులమైన మనలందరినీ కూడా, మన పూర్వీకులంతా విగ్రహారాధన చేసేవారు, అటువంటి విగ్రహారాధన నుంచి విడిపించి దేవుడు తీసుకొచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేటట్లుగా మనల్ని మార్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ముందుగానే ప్రకటన చేస్తున్నాను, గుడ్ ఫ్రైడే రోజు ఎక్కువ సమయం కావాలి కాబట్టి 7 మంది మాట్లాడతారు. దయచేసి మీరు కొత్త వారు వచ్చి తొందరగా మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ 1-2 మాట్లాడి మళ్ళా వారు ఉన్న సంఘాలకు వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే మాటలు మాట్లాడాలి. దయచేసి నేను చెప్తున్నాను, 10 గంటలకు వాక్యం చెప్పేదానికి వాళ్ళకి ఇస్తాం. 10 గంటలకు ఆ యొక్క వాక్యం చెప్పి వారు వెళ్ళిపోతారు. మీరు 10 గంటలకు వాళ్ళు ప్రారంభం చేసినప్పుడు మీరెవరు లేకపోతే నన్నేమనుకుంటారు, మిమ్మల్ని ఏమనుకుంటారు? అయ్యో ఆ సంఘంలో జనమే లేరు, అంకుల్ సంఘంలో జనమే లేరు అంటారా? అనరా? మరి నాకు చెడ్డ పేరు తీసుకొస్తారు ఆ రోజు. ఇక రాబోయే కాలంలో మీ ఇష్టం, మీరు ఎట్లనే చేసుకోండి. అయితే ఫ్రైడే మాత్రము కొంచెం త్వరగా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. 3 గంటలకే ముగించాలని ఏం లేదు. ఒకవేళ మీరైతే తొందరగా ముగించి పంపించేస్తాం. అర్థమవుతుందండి? 3 గంటల దాకా ఉంటే మీరు ఓపికగా ఉంటామండి అంటే జరుపుతాం, 3 గంటల వరకు జరుపుతాం. అట్లేదు అని అంటే మేము తొందరగా పోవాలంటే తొందరగా పంపించేస్తాం. అయితే ప్రారంభంలో ఆ 10 గంటలకు వాక్యం చెప్పేటప్పుడు మీరందరూ 10 గంటలకంటే ఇక్కడ ఉండాలి. ఆమేన్. మరి ఎంతమంది వస్తారు చెప్పండి, చేతులు చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఎత్తిన చేతులు ఎత్తినట్టుగానే దేవుని మహిమపరచారు ఆ రోజు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం త్యాగం చేసిన రోజు అది గుడ్ ఫ్రైడే. కాబట్టి ఆ యొక్క గుడ్ ఫ్రైడే గురించి మనము చాలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోకానుసారంగా ఎంత ఐశ్వర్యం ఉన్నా మనకి, అది రేపు పోయేటప్పుడు పరలోక రాజ్యం మనం తీసుకొని పోవాము. ఏం కేసీగా తీసుకొని పోతామా? మనతో కూడా ఏది రాదు. అలాగే ఆరోహణమై వెళ్ళిపోతాం కదా, ఏమి రాదు మనతో కూడా. అసలు ఈవెన్ ఈ బట్టలు కూడా రావు. ఆయన పునరుత్థాన శరీరమునిచ్చి ఆరోహణం చేసి పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు దిగంబరులుగా వచ్చాము. అదే దిగంబరత్వాన్ని మహిమ శరీరముతో కప్పి పునరుత్థాన శరీరంతో కప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవదూతలు వచ్చి అలెగ్గెత్తుకొని వెళ్ళిపోతారు. ఎవరు రక్షించబడి ఉన్నారో, దేవుని ఎవరు సంతోష పెడుతున్నారో, దేవుని కొరకు ఎవరు త్యాగం చేసుకున్నారో, ఆ ప్రత్యేకించబడిన జనం ఎవరో వారిని దేవుడు తీసుకొని పోతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఐశ్వర్యము అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. పరలోకం నుండి దిగి వచ్చి మనల్ని ప్రేమించి ఆయన త్యాగం చేసినాడే, ఆ గొప్ప ప్రేమే మనకు ఐశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదట ఐశ్వర్యం ఏంటంటే ఆయన చూపిన ప్రేమ మనకు ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యము శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు కదా, ఆయన గాయపరచబడ్డాడు కదా, ఆ యొక్క గాయములే, ఆ యొక్క కొరడా దెబ్బలే మనకు ఐశ్వర్యం.
ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. ఆ విధంగా హింసించబడకుండా ఉంటే మనకు ఆరోగ్యం ఉండేది కాదు. ఆయన రక్తము చిందించకుండా ఉంటే పాప విమోచన ఉండేది కాదు. అది మనకు గొప్ప ఐశ్వర్యము. ఆమేన్. యేసు ప్రభువే మనకు ఆస్తి, దేవుడే మనకు ఆస్తి. వినండి, ఆశీర్వాదాల గురించి చెప్పకుండా ఏదేదో చెప్తుంటారంటే, నిలబడేది మనం తెలుసుకోవాలి, స్థిరంగా ఉండేది మనం తెలుసుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసీలు 2:3, 2:3 కొలసీలు 2:3. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. సర్వ సంపద అంటే ఐశ్వర్యము అని, సర్వ సంపద అంటే ఆస్తి అని. ఏం ఆస్తి? మనకు బుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి. ఈరోజు బుద్ధి లేకుండా చాలా మంది నడుచుకుంటున్నారు. మనకు బుద్ధి కలిగి మనం జీవించాలి, దైవ జ్ఞానము కలిగి మనం జీవించాలి. ఈ జ్ఞానం అనేది మనకు ఐశ్వర్యము. ఈ మంచి బుద్ధి అనేది మనకు ఐశ్వర్యము, అదే మనకు ఆస్తి. దేవుని యొక్క గ్రంథము కొలసీలకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు, ఆయన కోటీశ్వరుడు. ఆ యొక్క కోట్లన్నీ కూడా నాకు వద్దనుకొని వాటిని కుప్పగా డస్ట్గా అనుకొని వచ్చేసాడు. తెలుగులో మరీ ఘోరంగా ఉంది, అది పెంటగా అనుకొని నేను వచ్చేసాను. ఆ యొక్క ఆస్తిని యేసు ప్రభు కోసం నేను త్యాగం చేసుకుని వచ్చాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ఆస్తి కదరా ముఖ్యము, మీకు బుద్ధి కలిగి మీరు జీవించండి, దైవ జ్ఞానము కలిగి జీవించండి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం, దేవుని దృష్టిలో వెర్రితనం. పరలోక జ్ఞానము ఐశ్వర్యం, ఆ జ్ఞానం పొందుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11. ఎఫెసియన్స్ 3:8-11. అక్కడ ఏముందంటే, దేవుని గ్రంథమే మన ఐశ్వర్యం. మనకిచ్చాడే పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ బైబిల్ మనకు గొప్ప ఆస్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సున్నయను పొలేను తప్పు లేదు. కాబట్టి మనకు కలిగిన ఆస్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క గ్రంథం అనే ఐశ్వర్యాన్ని మనకు ప్రతి వారు మీ పై చొక్కాను అమ్ముకొని బైబిల్ కొనుక్కోమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మీకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, మీ చేతుల్లో బైబిల్ ఉండాలా అని. బైబిల్ లేని వారికి, కొనలేని వారికి ఇక్కడి నుంచి మేము ఇచ్చాము చాలా మందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క దేవుని గ్రంథం అని. తర్వాత రోమా 2:4, దేవుని యొక్క అనుగ్రహమే మనకు ఐశ్వర్యం. ఆయన కరుణ చూపాడు, కృప చూపాడంటే అది మనకు ఐశ్వర్యం. అవి రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి ఇవన్నీ కూడా చదవండి. ఈ యొక్క మహిమ అనే ఐశ్వర్యము, దీర్ఘశాంతమైన ఐశ్వర్యము అందులో ఉంది. ఈ చెప్పే ఆస్తి వచ్చి దేవుడు మనకి ఇచ్చేది. అర్థమవుతుందండి? సాతాను జయించాలంటే ఈ ఐశ్వర్యం అంతా మనతో ఉండాలి. మన దగ్గర ఉన్న డబ్బు కాదు, మన దగ్గర ఉన్న బంగారం కాదు, మన దగ్గర ఉన్న చదువులు కాదు, మన దగ్గర ఉన్న పేరు ప్రఖ్యాతులు కాదు. దేవుడిచ్చిన యొక్క ఐశ్వర్యం మనలో ఉండాలి, దేవుని ప్రేమ మనలో ఉండాలి, దేవుని అనుగ్రహం మనలో ఉండాలి, దేవుని దీర్ఘశాంతం మనలో ఉండాలి, ఓర్పు సహనం అనేది మనలో ఉండాలి. చాలా మంది అవసరపడుతూ ఉంటారు. కోపపడితే కోపపడుడి కానీ పాపము చేయకుడి. దేవుని యొక్క గ్రంథము శ్రమిస్తుంది. ఓర్పు సహనం. ఈరోజు చాలా మంది అనుకుంటుంటారు, యేసు ప్రభు సిలువలో
సంతోషంగా తన ప్రాణాలు అర్పించాడు. యేసు ప్రభు సంతోషంగా తన ప్రాణాలు ఇచ్చాడు. ఆయన ఏడవలేదు, ఆయన దుఃఖపడలేదు, ఆయన బెంబేలు పడలేదు, ఆయన అరవలేదు, కేకలు వేయలేదు. వరుగుదేమన్న గొర్రె వలె మౌనముగా ఉన్నాడు ఆ గొప్ప దేవుడు. ఆయన మౌనముగా ఉన్నాడు కాబట్టి సాతానుడు ఓడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక గొప్ప భాగ్యం. ఆమేన్. ఈ ఆస్తి మనలో ఉందా లేదా, మనకు ఓర్పు ఉందా లేదా, మనకు శాంతి ఉందా లేదా, మనకు సహనం ఉందా లేదా, మనలో దేవుని ప్రేమ ఉందా లేదా, దేవుని కృప మనకు ఉందా లేదా, ఇవన్నీ కూడా ఐశ్వర్యం, ఇవన్నీ కూడా ఆస్తి, ఆత్మీయమైన ఐశ్వర్యము. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక ఐశ్వర్యం ముఖ్యమైనది కాదు, అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేదే, ఆటోమేటిక్గా ఆయన ఇస్తాడు. పిల్లలు, చిన్న పాప ఉంటుంది కదా, ఆ పాప వచ్చి తల్లి దగ్గరికి వచ్చి, చిన్న బిడ్డ, అమ్మా ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టమ్మా, అన్నంలో పాలు పోయమ్మా, మెత్తగా పిసుకమ్మా, నేను తినలేను, దాంట్లో కొంచెం నెయ్యి వేయమ్మా, నా గొంతు పట్టుకోకుండా మెత్తగా పిసుకమ్మా, నాకు పెట్టమ్మా అని తల్లిని బిడ్డ అడుగుద్దా? ఇప్పుడు ఆ బిడ్డకి ఎంత అవసరమో తల్లికి తెలుసు, మనకెంత అవసరమో దేవునికి తెలుసు. ఈరోజు ఏమైందంటే ఆ ఐశ్వర్యం వచ్చిన వెంటనే గర్వం వచ్చి వెళ్ళిపోయారు, ఆ నెమ్మది వచ్చిన వెంటనే గర్వం వచ్చి వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు. నాకు చూసారా సాతాను ఎంత కుయుక్తిగా లాక్కొని వెళ్ళిపోయాడు. ఒక్క దెబ్బలు మనల్ని కూడా ఐశ్వర్యతులుగా చేయగలడు. అయితే మన స్తోమత, మన శక్తి, మన మనస్సు, మన అంతరంగము దేవుడికి తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో దేవుడికి తెలుసు. తల్లి బిడ్డకు ఏ విధంగా ఆకలి అవుతుందా, జబ్బుగా ఉందా, ప్రతి ఒక్కరు కూడా గమనించగలదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. కష్టపడి వచ్చారు మందిరానికి, వాక్యాన్ని వినండి, తర్వాత ఇంటికి పోయి మాట్లాడుకుందాం. ఈరోజు పరిశుద్ధరావు పడిన పాట చాలా మంచి అర్థము. శోధన, బాధలు, వేదన కలిగినా కూడా దేవుని స్తుతించడం, శాంతి గీతాలు పాడడం, స్తోత్ర గీతాలు పాడడం, అది మనకు ఆశీర్వాదం. యోబు అటువంటి శ్రమలలో అటువంటి గీతాలే పాడుకున్నాడు. దేవుని మహిమపరిచాడు, దేవుని కనపరిచాడు, దేవుని దూషించలేదు. ఈరోజు శోధనలు వస్తున్నాయంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శోధనలు మనకు ఎక్కువగా వస్తున్నాయంటే ప్రక్కనే ఆశీర్వాదాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. శోధనలు ఎక్కువగా వస్తున్నాయంటే ప్రక్కలోనే మనకు ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయని మాత్రం అర్థం చేసుకోండి. ఈ శోధనలు, బాధలను కూడా రెప్పపాటులో తీసివేయగల శక్తి దేవునికి ఉంది. ఆమేన్. మనం ఉండే రీతిలో మనం ఉండాలి. ఈ మాట చాలా మందికి తెలియలేదు. తెలిస్తే ఈ విధంగా దెబ్బతిన్నారు. దేవుని కనపరిచేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నప్పుడు కనపరచాలి, బాధలో ఉన్నప్పుడు కూడా దేవుని కనపరచువాడుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రైతులు కూడా పాడింది రాహేల్. ఆమె పాటలోనే ఆమెకి జవాబు ఉంది, ఆమె పాడిన పాటలోనే ఆమెకి జవాబు ఉంది. అట్లా పాటలలో పాడుకునేటప్పుడు ఆత్మలో పరవశించి పాడండి, దేవుడు గొప్పగా కృప చూపుతాడు. ఆమేన్. పరిశుద్ధరావు పాడిన పాట అందరూ నేర్చుకుంటే మంచిదే. ఆ పాట శోధన, బాధన, వేదన విని కూడా నే పాడిన శాంతి గీతం, స్తోత్ర గీతం. కష్టాలు వచ్చిన యేసయ్య మనం నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా మనం పాడుకుంటూ ఆత్మను ప్రవేశించినామంటే దేవుడు మనకు దగ్గరికి వచ్చేస్తాడు.
దేవుడు మనకు దగ్గరగా వచ్చేస్తాడు. ఆ వంతన మేడ మీద చేసి కూడా పట్టుకుంటాడు. అటువంటి అనుభవంలోనికి రెండే చెప్పి మీకు దండం పెట్టి చెప్తున్నాను. అటువంటి అనుభవంలోనికి ఒక్కొక్కరు రండి. నేను ఆ కృప పొందుకున్నాను కాబట్టి ఈరోజు నేను సోలిపోవడం లేదో, దేవుని సన్నిధిలో ధైర్యంగా ఎక్కడైనా నిలబడగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. కృంగిపోకూడదు, ఎప్పుడు కూడా కృంగిపోకూడదు, ఎప్పుడు కూడా తల ఎత్తుకొని తిరగాలి. అది క్రైస్తవ జీవితం. ప్రైజ్ ద లార్డ్. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23 నుండి 33 వరకు రాసుకోండి. అక్కడ కానాను దేశాన్ని వేగ చూసేదానికి 12 గోత్రాల వారిని పంపించారు. మీరు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయము మీరు చదువుకోవాలి. ఇంటి దగ్గర రాసుకోండి. ఇప్పుడు అవి ఇంటి దగ్గర చదవాలి. అక్కడున్న సంభవాలు నేను చెబుతానండి. చదివిస్తే లేట్ అవుతుంది, అందుకని అక్కడున్న మ్యాటర్ ఏదో చెప్పేస్తున్నాను. కానాను దేశానికి వేగు చూసేదానికి పంపించాడు. అప్పుడు 12 గోత్రాల వారు పోయారు. యోధా గోత్రములో, బెన్యామీను గోత్రములో మరి యెహోషువ, కాలేబు కూడా పోయారు. ఈ 12 మంది ఆ యొక్క కానాను దేశాన్ని చూచారు. చూసినప్పుడు అక్కడ చాలా బలాఢ్యులు. ఆ కానాను దేశము పచ్చగా కలకలగా ఉంది కదా, అది దేవుని తోటలాగా, దేవుడు ఆశీర్వదించిన స్థలం. అది శత్రువుల నుంచి పట్టుకున్నారు. వీరు చేసిన పాపాలను బట్టి దేవుడు దూరం చేసేసాడు. శత్రువుల చేతికి అప్పచెప్పాడు. ఎవరిని? తన బిడ్డల్ని. ఆ స్థలాన్ని వారు వచ్చి ఆక్రమించుకున్నారు. శత్రువు ఆక్రమించుకుని వాళ్ళు వైభవంగా ఉన్నారు, బాగా తింటున్నారు, బాగా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అంత ఎత్తటి మనుషులు, బలమైన మనుషులు. అటువంటి బలాఢ్యులను చూశారు 12 గోత్రాల వారు. అదే 10 గోత్రాల వారు వారిని గురించి భయపడ్డారు. మనం యుద్ధం చేసి గెలవలేము, వారు చాలా బలాఢ్యులు అని చెప్పి 10 గోత్రాల వారు చెప్తున్నారు. ఇద్దరు మాత్రము, యెహోషువ, కాలేబు మాత్రము ఇన్ని సంవత్సరాలు మనం నడిపించుకుంటూ వచ్చాడు కదా, దాదాపు 38 సంవత్సరాల నుంచి దేవుడు నడిపిస్తూ వచ్చాడు కదా, మరి అక్కడున్న దేశాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, ఇంతకు ముందు దేవుడు యుద్ధాలు చేసి శత్రువులను ఓడించాడు కదా, సముద్రాన్ని పాయ చేసినాడు కదా, ఎరుకో గోడలను కూల్చినాడు కదా, మరి యోర్దాను నదిని పాయ చేసినాడు కదా, మనకు అన్నం కావాలంటే అన్నం పెట్టాడు, మాంసం కావాలంటే మాంసం పెట్టాడు. ఇటువంటి అద్భుతాలు చేస్తే తీసుకొచ్చాడే. ఆ గొప్ప దేవుని మీరు చిన్నగా ఆలోచన చేస్తున్నారే. ఆ దేవుని ముందు వారు ఏమీ చేయలేరు. యుద్ధము యెహోవాది, జయము మంది అని చెప్పి యెహోషువ, కాలేబు ఈ 10 మంది మాటలు మీరు విని వెంటనే వారు బట్టలు చింపుకొని, గోని పట్ట కట్టుకొని, బూడిద రాసుకొని ఏమని చెబుతున్నారంటే, అయ్యో ఇంత గొప్ప దేవుని మీరు మర్చిపోయారే, ఈ కార్యాలన్నీ కూడా మర్చిపోయారు మీరు, వాళ్ళని చూసి భయపడుతున్నారే అని చెప్పి ఆ యొక్క యుద్ధములో జయం పొందారు. ఆమె ఆ యొక్క కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అది చెప్పే మాట ఒకటి జాగ్రత్తగా వినాలి. ఎవరైతే భయపడ్డారో, వాళ్ళని చూసి ఎవరైతే భయపడ్డారో ఇశ్రాయేలీయులలో, వారంతా చనిపోయారు. వింటున్నారా? ఎవరైతే భయపడ్డారో వాళ్ళు కానానికి చేరలేదు. అటువంటి వారు ఇక్కడ ఉన్నారా అంటే మీరు పరలోక రాజ్యము రాలేదు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పే మాటలు కాదు. ఎప్పుడు కూడా ధైర్యంగా మనము ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకూడదు, నిద్రపోడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మొత్తానికేమో ఈ యెహోషువ, కాలేబు మాత్రమే, ఇద్దరు మాత్రమే
ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన ప్రజలలో అందరూ వెళ్ళిపోయారు. దాదాపు 30 లక్షల మందిలో అందరూ, అంటే అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళలో అందరూ పోయారు, 2 మాత్రం అక్కడ చేరారు. మరి ఆ విధంగా మనము రేపు రాకల్లో ఎత్తబడాలి. హలో, రేపు రాకల్లో మనం ఎత్తబడాలి. రాకల్లో ఎత్తబడాలంటే మనం ఏ విధంగా ఉండాలి? భయపడుతూ ఉండాలా? సనుక్కుంటూ ఉండాలా? నిద్రపోతులుగా ఉండాలా? దేవునికి ప్రియమైన వారుగా ఉండాలా? లేకపోతే దేవుని కోపం తెప్పించే వారుగా ఉండాలనా? దేవుని సంతోషపెట్టే ప్రజలుగా మనం ఉండాలి. ఆమేన్. ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి. అప్పుడు పరలోక రాజ్యం తప్పకుండా దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇంకొక వాక్యం చెప్తాను చూడండి. నిర్గమకాండము, ఇది చదువుకున్న 33వ అధ్యాయము 3-4 వచనాలు. అందరూ తీయండి. ఎక్సోడస్ 33:3-4. ఎవరు లోబడనొల్లని ప్రజలు? ఇశ్రాయేలీలు. వీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని కోపం వచ్చి సంహరిస్తానేమో ఏమో అని బాగా గమనించండి. మోషేతో చెప్పాను. మోషేతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో చెబుతున్నాడు. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడను చూడండి, అక్కడ గమనిద్దాం. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఎవరు దుఃఖపడ్డారు? ప్రజలు దుఃఖపడ్డారు. ఎందుకు? దేవుడు నేను మీతో రాను, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు, మీరు నా మాట వినరు, మీ ఇష్టమే ఇష్టము, మీ తలంపులే తలంపులు, మీ మార్గంలే మార్గములు, నా మాట వినరు. నేను మీతో కూడా వచ్చానంటే మీరు చేసే పనులకి నా కోపం వచ్చి వాళ్ళు చంపుతానేమో, నేను రాను. అదే మాట తమిళ చదువుకుందాం. 3-4 33:3-4. ஆனாலும் విడవలసిన ప్రజలు మీరు దుఃఖమాన ఈ వార్తలై అయ్యో దుఃఖముతో చెబుతున్నాడు. ఆ గొప్ప దేవుడు కోపంతో చెప్పకుండా దుఃఖంతో చెబుతున్నాడు. తెలుగు బైబిల్ ఏముంది? వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుడు దుఃఖపడ్డట్టుగా తెలుగులో లేదు. అయితే తమిళ బైబిల్లో దేవుడు దుఃఖపడుతున్నాడు. అక్కడ దుఃఖంతో చెబుతున్నాడు. నేను ఇంత దూరం మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చానే మోషే, అయ్యో వీళ్ళు మెడమంచని ప్రజలు, వీళ్ళతో కూడా నేను రాను, మీరు చెప్పిన మాట వినరు, వారి ఇష్టమే ఇష్టము, వారి ఇష్ట ప్రకారమే నడుచుకుంటారు, ఒకవేళ వారి క్రియలు బట్టి నేను చంపుతానేమో వారిని, అందువల్ల నేను రాను అని అంటే మోషే అంటాడు. ఇంకొక మాట అన్నాడు దాని కింద, మీతో కూడా ఒక దేవదూతను పంపిస్తాను అన్నాడు. ఎక్కడ? అక్కడే 4వ వచనంలో అక్కడే ఉంది, దేవదూతను మీతో కూడా పంపిస్తాను అన్నాడు. ఇప్పుడు మోషే అంటాడు, దేవదూతను పంపిస్తావా? దేవదూతను పంపిస్తే మాకు అక్కర్లేదు. మళ్ళా దాని గురించి మనం ఆలోచన చేస్తే కీర్తనలు 91:11-12లో మీ పాదములకు రాయదలకుండా దూతలు ఎత్తి పట్టుకుందరు అని ఉంటాయి. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో 185,000 మందిని ఒక దేవదూత చంపేసిందట. అటువంటి గొప్ప దూతను మీరుతో కూడా పంపిస్తారు రా అంటే ఓకే అనొచ్చు కదా, మోషే ఓకే అనొచ్చు కదా. ఇప్పుడు మనకొచ్చి ఏమైనా ఆశీర్వాదం చెప్పినాడు అనుకో, ఇంతవరకు చాలే ప్రభువా, ఇంతవరకు చాలే ప్రభు అంటాం కదా. మీకు 10 ఇండ్లు ఇస్తాను అని అంటే 10 ఇళ్ళు చాలు ప్రభువా,
అంటే ఈ లోకానుసారంగా ఆస్తిని మనం కోరుకుంటాము. ఇప్పుడు అక్కడ అంటున్నాడు, దేవదూత మీతో కూడా వచ్చిందనంటే 1,85,000 మందిని ఒక దేవదూత సంపద్ది, ఆ దూతను మీతో కూడా పంపిస్తాను అని అంటే, లేదు వద్దు ప్రభువా, నీ సన్నిధి మాతో రావాలి, నువ్వు మాతో రావాలా, అప్పుడే మేము కదులుతాము, లేకపోతే కదలం, లేకపోతే ఇక్కడే చేస్తాము అని మోషే అక్కడ రివర్స్ గా మాట్లాడుతున్నాడు దేవునితో. నేను వేస్తే చంపేస్తారు రా మిమ్మల్ని, నువ్వు చంపినా కూడా పర్వాలేదు, నువ్వు రావాలి. ఇప్పుడు ఈరోజు ఆ మాట మనం అనగలమా? దేవుడా ఎప్పుడు నువ్వు నాతో ఉండునైనా, నన్ను వదిలిపెట్టి పోవాకయ్యా అంటే దేవుడు ఎంత సంతోషపడతాడండి. ఆ క్షణంలో సంతోషపడ్డాడు దేవుడు. సరే మోషే వస్తాను పద. మరి వాళ్ళతో కూడా దేవుడు కూడా నడిచాడు. ఆ యొక్క దేవుడు చదవండి. నేను తొందరగా చెప్పి ముగిస్తున్నా, పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. ఆ పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలలో ఎస్తేరుతో అంటాడు, ఎస్తేరు ఏంటి నీ కోరిక అని అంటే, అడిగే ముందు అంటున్నాడు. నేను చెప్పిన వచనాలు రాసుకోండి. ఎస్తేరు 5:1 నుంచి 4. తర్వాత దాంట్లోనే 3వ వచనం 6వ వచనం, ఎస్తేరు గ్రంథంలోనే 5వ అధ్యాయంలోనే 3వ వచనము 6వ వచనం, తర్వాత 7వ వచనం 7వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ 3 సార్లు ఆ ఎస్తేరు గ్రంథంలో దేవుడు చెప్పాడు. దేవుడితో చెప్పిన మాటలే. ఎస్తేరు గ్రంథం రాయించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. అప్పుడు అహష్వేరోషు రాజు భార్యని అడుగుతున్నాడు, ఏంటి ఎస్తేర్, ఏంటి నీ కోరిక అంటే, అయ్యా మీరు విందుకు రావాలి. అప్పుడు అహష్వేరోషు రాజు అంటాడు, రాజ్యమును సంగరాజ్యం అని నీకు ఇస్తాను, నువ్వు కోరుకో అంటున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, నాకు ఆ రాజ్యములు కాదు, నువ్వు వచ్చి ఇంట్లో భోజనం చేయాలి. అహష్వేరోషు రాజును అడుగుతుంది. అదే ఎస్తేరు స్థానంలో మనం ఉంటే ఏమడుగుతామా? దేశంలో సగ రాజ్యం ఇస్తానంటే 127 దేశాలకి రాజు అయినా 127 దేశాలలో సగ రాజ్యం ఇస్తానంటే 63.5 రాజ్యం దేవుడు ఇస్తాడు, రాజు ఇస్తాడు. అప్పుడు మనము ఇవి కావాలంటామా, లేకపోతే ఆయన్నే వచ్చి ఇంట్లో భోజనం చేయమని చెప్తామా? ఆయన కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుణ్ణి మనం కోరుకోవాలి. ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నాకేమొద్దయ్యా. ఈరోజు చాలా మంది కూడా పాటలు పాడతారు, అది నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా. సోదరులు వచ్చినప్పుడు ఏడుస్తానయ్యా, బాధలు వచ్చినప్పుడు ఏడుస్తానయ్యా, కష్టాలు వచ్చినప్పుడు నేను తిడతానయ్యా. అటువంటి జనం ఈరోజు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరుడు, మందిరానికి కష్టపడి వచ్చారు. చెప్పేటప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, అది మీకు ఆశీర్వాదం. ఆమేన్. వినుట వలన విశ్వాసము కలుగును. తర్వాత మళ్ళా రెండోసారి కూడా ఇస్తారు, సగరాజ్యం ఇచ్చేస్తానంటాడు. లేదయ్యా నువ్వు ఇంటికి విందుకు రా అంటాడు. మళ్ళా 3వసారి కూడా అడుగుతాడు, ఎస్తేర్ సగరాజ్యం ఇచ్చేస్తానమ్మా నీకు అంటే, వద్దు నువ్వు రావాలి. ఇప్పుడు అక్కడ ఉన్న మరం ఏంటంటే, ఆ రాజు ఎస్తేర్తో కూడా ఉన్నాడు అనుకోండి. అహష్వేరోషు రాజు ఎస్తేర్తో ఉంటే 127 దేశాలకు ఆయన రాజు. ఇప్పుడు ఆ యొక్క 127 దేశాలకి రానివ్వరు. ఎస్తేర్ ఎంత జ్ఞానమో చూడండి అది. ఇప్పుడు 127 దేశాలకు ఈమె రాని, ఆయన చెప్పింది సగరాజ్యం అన్నాడు. ఫుల్గానే పొందుకున్నదమ్మ. ప్రైజ్ ది లార్డ్. యూదులందరినీ కాపాడింది.
యూదులందరికీ మరణం రాకుండా కాపాడింది. మరి దేశ ప్రజల కోసం మనం కన్నీరు కాచి వారంగా ఉండాలి. కింద చెప్పాడు కదా, ఒక సహోదరి ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది, ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆయన సంతోషంగా ఈరోజు చెప్పాడు, మనమంతా ఆ విధంగా ప్రార్థన చేస్తే ఎంతో బాగుంటుంది. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు యుద్ధము నిలవలేదు, ఇరాన్ నిలవలేదు. అంటే దేవుని పిల్లలు కదా, దేవుడు పిల్లల పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవరు కూడా మనల్ని జయించలేరు. యెహోషువతో కాలేబుతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కానాను దేశానికి చేరారు. మరి దేవుడు మనతో కూడా ఉంటే మనం ఎక్కడికి పోతాం? ఈ రోజు పోయేటప్పుడు ఏమనుకుంటా పోవాలి తెలుసా మీరు? దేవుడా, నువ్వు నాతోనే ఉండయ్యా, నువ్వు నాతోనే ఉండయ్యా, నేను నీకు మీద సంతోష పెడతానయ్యా, నీకు లోపడతానయ్యా, మీరు చెప్పినట్టే నడుచుకుంటానయ్యా, మిమ్మల్ని బాధ పెట్టనయ్యా అని చెప్పి తీర్మానం చేసుకుని వెళ్ళండి. ఈరోజు ఈ లోకంలో నేను ఏమైపోయినా సరే పర్వాలేదు, దాని గురించి లేదు. నేను సంతోష పెడతాను, నిన్ను నేను బాధ పెట్టను. అర్థమవుతుందండి? హలో, ఆ సిలువ వేసేటప్పుడు అందరూ పారిపోయారు కదా, శిష్యులందరూ పారిపోయారు. ధైర్యంగా ఒక్క రేపు రాకడ వచ్చినప్పుడు మరి ఈ గుంపులో ఎంతమంది ఎత్తబడతారో వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు రాకడ సమీపం, ఇక కాలం చెల్లుబడి కాదిక. ఇక మనం అనుకున్నట్టు కాదు, దేవుని చిత్తం త్వరగా జరిగిస్తాడు. ఆ మూమెంట్స్ వచ్చాడు. ఇప్పుడు ఈ యుద్ధం కాదు అసలైన యుద్ధము, రాబోయే కాలంలో ఒక గొప్ప యుద్ధం ఉంది. రష్యా ఎప్పుడైతే కలుసుకుంటుందో అప్పుడు దేవుని రాకడ వచ్చినట్టే. అది ఒక సూచన మనకి. ఆ 3వ దేవాలయం కంటే దానికి ప్రారంభం చేస్తారు కదా, అప్పుడు గొప్ప యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ రాకళ్ళు, ఆ మందిరానికి మనకు సంబంధం లేదు, ఆ శ్రమలకి మనకు సంబంధం లేదు. ముందుగానే దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమేన్. చెప్పండి కూడా దేవునికి మహిమ చేద్దాం. ఆ యొక్క తండ్రి ప్రేమ గురించి మనము తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1:31. Deuteronomy first chapter 31. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చి మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని అంటే తండ్రి తన కుమారుని ఎత్తుకునేటట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పి తిని. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇశ్రాయేలు అందరిని కూడా ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని మోసుకొని వచ్చేటట్లుగా దేవుడు ఇశ్రాయేలు అందరిని కూడా తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చి కానాను తెచ్చాడు. అటువంటి గొప్ప ప్రేమ నీకు చూపించాను అన్నాడు. అది తండ్రి ప్రేమ అంత గొప్పది. తండ్రి బురదలో నడిచిన ఆ బురద మనకు కాదు, ఆయన ముళ్ళలో నడిచిన ఆ యొక్క ముళ్ళు మనకు గుచ్చుకోవు. ఎందుకంటే తండ్రి మీద మనం ఉన్నాము. అటువంటి గొప్ప ప్రేమ గల తండ్రి పరలోక రాజ్యాన్ని విడిచి దేవుని యొక్క మహిమను వదిలిపెట్టి ఆ యొక్క ఆరాధన వదిలిపెట్టి మన కోసము సాధారణమైన మానవుడుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది గొప్ప సత్యము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తండ్రిని కుమారుని విడదీసి మాట్లాడుతున్నారు. 3 భాగాలు చేస్తున్నారు, 3 భాగాలుగా చీలుస్తున్నారు. దేవుడు ఒక్కడే చెప్పి దయ్యాలు గడగడ వరుగుతుంటే ఈరోజు మూర్ఖులకి చాలా మందికి తెలియలేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే మరి
నేత్రాలను మూసేసింది సైతాన్. కాబట్టి ప్రియులారా, ఒకటి మాత్రము, ఆ తండ్రి ప్రేమ మన కోసము జీసస్ క్రైస్ట్ హోలీ అసెంబ్లీకి ఈరోజు వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. నీతో కూడా ఉంటాడు. ఇప్పుడు అట్నే తీసుకొని ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా లోపల పడిపోవాక భయము భక్తిగా మీరు పెరగండి. తప్పులు చేయబాకండి. దేవునికి విరోధమైన పాపాలు చేయబాకండి. దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించండి. ఆ యొక్క తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఆ యొక్క తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను మనము వర్ణించలేము. 9 మాసాలు కనిన బిడ్డను ఎంత ఆ నొప్పులు, ఆ పురిటి నొప్పులని కూడా మర్చిపోతుంది తల్లి. అది ఆ గొప్ప ప్రేమ. ఆ బిడ్డను చూసినట్టే అంత మర్చిపోయి మగబిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ ఆడబిడ్డ, ఆ మగబిడ్డ దేవుని స్తోత్రం అంటారు. ఆడబిడ్డ అయినా కూడా దేవునికి స్తోత్రము చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మగవారు ముఖ్యమే, ఆడవారు కూడా ముఖ్యమే. పురుషులు ముఖ్యమే, స్త్రీలు ముఖ్యమే. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అమ్మా, 5 మంది ఆడపిల్లలే, నేను ఎట్ట పెంచాలా, వీళ్ళకి ఎట్ట పెళ్లి చేయాలా అని అనుకుంటా ఉంటారు. భారతి లేకపోయినా కూడా రవి అనేవాడు, అన్నా మగబిడ్డ పుట్టినాడంటే మేము ఊడికి వస్తామన్నా, తప్పకుండా వస్తామన్నా. వచ్చాడు పాపం, 13 సంవత్సరాలు వచ్చాడు. దాని తర్వాత సైతాన్ చేసే కార్యాలు చేసింది, లాక్కొని. అయితే ఆ బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా చేసిందంటే భారతి వైభవంగా చేసింది. ఆ యొక్క భారం పోసింది ఎవరు? దేవుడే. ఆమేన్, హల్లెలూయా. కిరణ్ గారు 5 మంది పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది ఎవరు? దేవుడే. మీ భారం యెహోవా మీద మోపుము. ఈరోజు వాళ్ళ భారాలు వాళ్ళు మోసుకొని కుంగి కుళ్ళి కృషించిపోతున్నారు. అలాగే తీసి దేవుని మీద పెట్టండి మీ భారం. ఆయన మోస్తాడు, ఆయన చూసుకుంటాడు, మన పక్షంగా వ్యాజ్యం ఆడతాడు, జయమిస్తాడు. ఆమేన్. చపలు దేవునికి మనం జరుగుతాం. తర్వాత ఇంకొక పాయింట్ కూడా గమనిద్దాం. యేసు ప్రభుకి నేను మంచిగానే ప్రార్థన చేస్తున్నా, కరెక్ట్గా బైబిల్ చదువుతున్నా. ఒక అయ్యగారు నాతో, అయ్యగారు మా పెద్ద ఆయనే, ఆయన మీకు కూడా తెలుసు, పేరు చెప్పను. అయితే ఆయన అంటాడు, నేను కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాను, కరెక్ట్గా బైబిల్ చదువుతున్నాను, కరెక్ట్గానే ఉన్నాను, కానీ నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇంత సోదరులు నాకే ఎందుకు వస్తున్నాయి అని అంటే నేను అన్నాను, దేవుడు ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మన అందరికంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్న. ఏంటి విడ్డూరంగా మాట్లాడుతున్నావు, ఏంటి విడ్డూరంగా మాట్లాడుతున్నావేంటి అన్నాడు. విడ్డూరంగా అన్నాడు, స్వామి, ఆ సోదరుని జయించి వచ్చింది మేము, నీ కష్టాలని జయించి వచ్చింది మేము. నువ్వు బాగా ప్రార్థన చేస్తుంటావు, బాగా వాక్యం చదువుతుంటావు, ఇన్ని బూతులు మాట్లాడతావు, మరి చదువుకున్నాడివి, మరి అనేక మందికి బోధించేవాడివి, టీచర్గా ఉండే. అందువలన దేవుడు ఆశీర్వాదాలు నీకు వెంటనే పంపించకుండా ఇన్ని సంవత్సరాలుగా నల్లకి దొడుతున్నాడు నిన్ను అని. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అవును, నిజమే, ఇది నిజమే, నేనే కారణము, ఇక మీద దేవుడిని పట్టుకుంటాను ఖచ్చితంగా.